చరిత్రలో ఖచ్చితంగా యేసుక్రీస్తు ముందు ఎవరైనా వంగవలసిందే. ఏంటిదంటే వర్డ్లో చాలా విచిత్రం ఉంది, అది మీకు ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్నాను చివరిగా. మంచి కొత్త సంగతి చెప్పామని తెలుసా మన ప్రజలకి. ఈ కాలం రాజులు అని విన్నాను, కానీ కాలానికే రాజు అని చెప్పేసి నేను ఇప్పుడు ఇదే ఉన్నా. ఇప్పుడు దాకా ఇది కాలంలోనే మీరు చూసారు, బైబిల్లో చూపిస్తారు, మీరు ఆశ్చర్యపోతారేమో. ఇప్పుడు మతోన్మాదులని మీరు అన్నారు కదా, వాళ్ళు ఏమైనా నోటి మాటలతో చెప్తారు, వాళ్ళకి గ్రంథాధారం ఏదైనా చూపించగలరా? ఈ సృష్టి ఉన్నంత వరకు, ఈ కాలం ఉన్నంత వరకు, ఈ చరిత్ర ఉన్నంత వరకు, ఈ కాలం మనుషుల మధ్య తిరుగుతున్నంత వరకు కూడా కాలానికి రాజు, చరిత్రకు రాజు, చరిత్రకు తండ్రి ఎవరైనా ఉంటే ఆయన యేసు ప్రభువేనండి. సూపర్. అందరికీ ప్రభు పేరట శుభములు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని కృపను బట్టి చాలా రోజుల తర్వాత మీ ముందుకి ఈ యొక్క వీడియోస్ ద్వారా రావడం జరుగుతుంది. మరలా ఓబీసీసీ ఛానల్లో అత్యున్నతమైన ప్రభువునందు ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి క్రీస్తునందు మేము సంకల్పించి ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ ప్రోగ్రాంలో భాగం మతోన్మాదులు ప్రశ్నలు వేసి క్రైస్తవ హైందవ సమాజాన్ని గలిబిలి చేసి మత ఉన్మాదపు ఛాయల్ని వారి మీద ప్రసరింపచేసి ఇరువురిని గలిబిలి చేస్తూ క్రీస్తుని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని తప్పుబడుతూ, అసలు క్రీస్తు అనే ఆయన క్యారెక్టర్ని లేదంటే ఆయన యొక్క గొప్పతనాన్ని తప్పుబట్టి అవహేళన చేస్తూ ఉన్నప్పుడు మరలా తిరిగి వారందరికీ బుద్ధి చెప్పడానికి, సత్యాన్ని ప్రకటించడానికి, వారి అబద్ధాలను నమ్ముతున్న వారిని మేల్కొల్పడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో భాగంగా మరి క్యాట్ బాబు నన్ను ప్రశ్నలు వేస్తూ ఉంటారు, నేను ఆన్సర్స్ చెప్తూ ఉంటాను. ఇలా ఈ కార్యక్రమం క్యాట్ బాబుతోనే కాదు, ఇంకా అనేక మంది కూర్చొని ప్రశ్నలు వేయడం, జవాబులు చెప్పడం అనే కార్యక్రమంతో పాటు ప్రశ్నోత్తరాలు, అలాగే కౌంటర్స్, బైబిల్కి సంబంధించిన సందర్భాలు, ఇంకా చాలా విషయాలని విపులీకరంగా మీ ముందుకు తీసుకురావడానికి మరలా ఈ యొక్క కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమంలో క్యాట్ బాబు నాకు ప్రశ్నలు వేసినప్పుడు ఆయన యొక్క ఫేస్ని రివీల్ చేయకుండా మాస్క్ పెట్టుకొని అడుగుతాడు. దీన్నేం పెద్ద ప్రశ్నగా మీరేం తీసుకో అవసరం లేదు. నన్ను క్యాట్ బాబు స్టూడియోకి ఆహ్వానించారు. మరి క్యాట్ బాబు గారు, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సేమ్ టు యూ సార్. మరి ఈరోజు నన్ను ఎందుకు ఈ యొక్క స్టూడియోకి, మీ స్టూడియోకి నన్ను పిలిచారు? అంటే కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాల్సి ఉంది. డిసెంబర్ వచ్చేసరికి చాలామంది క్రైస్తవేతరులు కానీ, క్రైస్తవం మీద విరుచుకుపడే మతోన్మాదులు కానీ ఎంతోమంది యేసుక్రీస్తు గారు పుట్టలేదు అని డిసెంబర్ 25 కోసం మాట్లాడడం. అలాగే ఇంకొకటి ఏంటంటే దాని తర్వాత వచ్చే వారం రోజుల తర్వాత వచ్చే ఈ న్యూ ఇయర్ని, కొత్త సంవత్సరాన్ని, నూతన సంవత్సరాన్ని మనం జరుపుకోకూడదు, ఇది క్రైస్తవులది, ఇది ఆంగ్లులది, తెలుగు సంవత్సరాది కాదు, కాబట్టి దీన్ని అందరూ నిషేధించాలి, దీన్ని నాకెవరు చెప్పకని నేను మీకు ఎవరికి చెప్పను అని మాట్లాడడం జరుగుతుంది. దీనికి మా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు సమాధానం చెప్పగలరని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మతోన్మాదులు అడిగారని నన్ను పిలిచావా? సమాజానికి తెలియాలి ఈ విషయాలని నన్ను పిలిచావా? వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటున్నారు చాలామంది. వాళ్ళ కోతి చేష్టలన్నీ కూడా యూట్యూబ్లోని విహరించడం చేస్తున్నారు. ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి. ఆ తోకలు కట్ చేయాలంటే మరి మీలాంటి వాళ్ళు రావాలని చెప్పి మేము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసాం. చాలా సంతోషం. ఇప్పుడు క్యాలెండర్ గురించి మీరు అడిగారు. క్యాలెండర్ కథ చాలా పెద్దదే. క్యాలెండర్ గురించి మనం అంత ల్యాగ్ చేసి మనం మాట్లాడకుండా కొన్ని మాటలు మీకు నేను చెప్తాను. ఇప్పుడు మనం వాడుకుంటున్న క్యాలెండర్నే మనం తీసుకుంటే ఈ క్యాలెండర్లో 12 నెలలు ఉంటాయి. గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు దీన్ని. ఈ 12 నెలల కాలాన్ని ఎలా లెక్కించుకున్నారంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మాట్లాడడం జరిగింది. మన క్యాలెండర్లో 2024 అని ఉంటుంది. 2024 సంవత్సరాలు కాలాన్ని మనం గణిస్తున్నాం. ఇందుకే 2024ని దేన్ని బట్టి గణిస్తున్నాం అని మనం మాట్లాడుకుందాం. క్యాలెండర్ గురించి మరి అడిగారు. చాలా క్యాలెండర్స్
చాలామంది తయారు చేసుకున్నారు, వారి పరిధిలో తయారు చేసుకున్నారు, వారి వారికి ఉన్న అవకాశాన్ని బట్టి తయారు చేసుకున్నారు. అవన్నీ కూడా కాలాన్ని ఖచ్చితమైన గణన చేయలేకపోయాయి. కాబట్టి ప్రపంచానికి అవసరమైనటువంటి ఒక ఉన్నతమైన క్యాలెండర్ కావాలి. ఆ క్యాలెండరు కాలాన్ని గణించడానికి, మనం చేసుకునే పనిపాట్లకి, మన బర్త్డేస్కి, లేకపోతే మన పెళ్ళిళ్ళు అంటే మానవ సహజంగా సమాజంలో జరిగినటువంటి పెళ్ళిళ్ళకి కానీ, పుట్టినరోజులకు కానీ, చావు రోజులకు కానీ, మరే ఇతరత్ర ఏ కార్యక్రమాలకైనా సరే ఖచ్చితంగా తేదీ అనేది చాలా ముఖ్యం, కాలం అనేది చాలా అవసరం. మరి దీని గురించి ఆలోచన చేసి కొంతమంది మేధావులు అని అనొచ్చు వారిని, వారు ఏం తీసుకున్నారంటే ఈ కాలానికి కరెక్ట్గా సరిపోయే వ్యక్తి ఎవరు ఉంటారు, ఈ కాలాన్ని ఎవరితో ప్రారంభిస్తే బాగుంటుంది, ఎవరితో గణిస్తే బాగుంటుంది, ఈ కాలం కంటిన్యూగా ముందుకు వెళ్ళాలంటే ఎవరో ఒక గొప్ప వ్యక్తి అనేది ఉండాలి ఈ కాలానికి. ఎందుకంటే ఎవరిని పడితే వారిని పెట్టడానికి, ఎవరిని పడితే వారిని తీసుకోవడానికి వీలు లేకుండా ఈ కాలగణనని, లేదంటే ఈ యొక్క చరిత్రను, ఈ యొక్క క్యాలెండర్ను ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రపంచం అంతా గుర్తుంచుకునేలాగా పూర్వము ప్రజెంట్, ఇలా ఈ పూర్వము ప్రజెంట్ తెలియాలంటే ఏం చేయాలి, దాన్ని కరెక్ట్గా ఎవరు సరిపోతారని అన్నప్పుడు వారి కాలగణనను తీసుకుంటూ ఉన్నప్పుడు ప్రపంచంలో అన్ని సందర్భాలని ఆలోచించకుండా ఏదో అనాలోచితంగా ఈ క్యాలెండర్స్ చేయరు. ఎందుకంటే ఇది ప్రపంచం మొత్తానికి ఉపయోగపడేది కాబట్టి. ఇప్పుడు ప్రపంచం అంతా ఆమోదయోగ్యం చేయాలంటే ప్రపంచంలో ఎవరు కూడా తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు, అందరూ కూడా తెలివైనలే. కానీ ఈ రోజుకి కూడా 2024 అనే క్యాలెండర్ని ప్రపంచవ్యాప్తంగా అంగీకరించడానికి కల గొప్ప కారణం ఒకటి ఉంది. అది మీకు ఈరోజు నేను రివీల్ చేస్తాను. ప్రతి మానవ జీవనం వెనక ఖచ్చితంగా నేను తెలుసుకున్నది, నేను నమ్మేది ఈరోజు మీకు చెప్తానది దైవ సంకల్పం అనేది ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా భూమి మీద దేవుని సంకల్పం అని జరగాలి. ఖచ్చితంగా ఈ క్యాలెండర్ వెనకాల కూడా, లేదంటే ఈ చరిత్ర వెనకాల కూడా, ఈ చరిత్రను కూడా ఈ ప్రపంచానికి తెలియజేయడం వెనకాల కూడా దేవుని సంకల్పం ఉంది. ఆ సంకల్పం పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు అనే ఆయన ఈరోజు మీరు అంటున్నట్టుగా మొన్న నేను చూసాను ఒక ఇంటర్వ్యూలో, కొంతమంది కోతుముఖ అన్నారు కదా, ఈ కోతుముఖ అంతా కూర్చొని చరిత్రలో యేసుప్రభు లేడు అని ఒకడు అంటాడు, చరిత్రలో యేసుప్రభు అసలు పుట్టలేదు అని మరొకడు అంటాడు. అసలు అదేమంటారంటే ఇదొక కల్పిత క్యారెక్టర్ అనేసి ఒకరు అంటున్నారు. ఇవి వీళ్ళు తెలిసి అంటున్నారా, తెలియక అంటున్నారా, తెలిసి తెలియక అంటున్నారంటే మొత్తానికి నాకు తెలిసి వారి లబ్ధి కొరకు, 4 కాసులు సంపాదించుకోవడం కొరకు, జనాల్లో ఏదో వీళ్ళే తెలివైన వాళ్ళు ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ హిందుత్వాన్ని నిలబెట్టేటట్టుగా ఉన్నట్టుగా వీళ్ళు వ్యవహారం నేను చూశాను. కాబట్టి వీళ్ళకి బుద్ధి చెప్పాలి. దాంతోపాటుగా వాళ్ళని ఏమైనా అడిగామనుకోండి, అసలు ఈ క్యాలెండర్ మాది కాదు, ఇది కాదు, ఇది అసలు అవసరం లేదు మాకు, ఎవరో తీసుకొచ్చి పెట్టారు అని అంటుంటారు. తక్కువనండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నేను అన్నాం అనుకోండి, వెంటనే మళ్ళీ ఈ నెల ఈ తేదీ చెప్తారు. ఈ సంవత్సరం అదే ఈ క్యాలెండర్ని బట్టే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు. మరి దాన్ని వాళ్ళు వద్దు అనుకుంటున్నారు, వాళ్ళు దాన్ని కాదు అనుకుంటున్నారు. అయినా సరే వాళ్ళు నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పనని అనగానే వెంటనే దాని మీద ఈ క్యాలెండర్కి సంబంధించే తేదీని రాయడం మొదలు పెడుతున్నారు. అంటే వాళ్ళు మనసుకైతే వద్దనుకుంటున్నారు, కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు బ్రతకాలంటే అదే కావాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళు ఎంత వద్దనుకున్నా సరే. నీకు ఒక విషయం చెప్తాను ఈరోజు. చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీకు ఒక రాయడానికి ఒక ఇనిషియల్ ఉంటుంది, అది ఎవరి నుంచి వచ్చింది? ఇంటి పేరు ఇంటి పేరు అని అంటాం కదా, తండ్రి నుంచి వచ్చింది. తండ్రి నుంచి వచ్చింది. మీ తండ్రికి ఎవరి నుంచి వచ్చింది? తాతయ్య గారి నుంచి వచ్చింది. వారి తండ్రికి ఎవరి నుంచి వచ్చింది? వాళ్ళ తండ్రి నుంచి, తాతయ్య నుంచి. అంతే కదా, అంటే 4 fathers అంటారు. వారి నుంచే ఇది రావడం జరుగుతుంది. దాన్ని ఇనిషియల్ అన్నాం మనం. దాన్ని ఏమంటారంటే ఇంటి పేరు. ఇంటి పేరు ఎవరి నుంచి వస్తుంది అంటే తండ్రి నుంచే వస్తుంది మనకి. దీన్ని నేను వాడుకోను, నా తండ్రి ఇంటి పేరు నాకు అక్కర్లేదు అని ఆ ఇనిషియల్ మార్చగలిగే అవకాశం ఏమైనా ఉందా మీకు? ఉండదు. ఇది తండ్రి నుంచే రావాలి, అది ఇనిషియల్. అది అవును, ఇది మనకు అర్థమైన విషయం. ఇక ఫాదర్ ఆఫ్ నేషన్ అన్నారు అంటే మన జాతి పిత ఎవరంటారు? గాంధీజీ గారిని. ఆయన ఏమైనా మార్చడానికి ఉందా? లేదు. ఎందుకని అంటే జాతిపిత అంటే జాతికి మొత్తం భారత జాతికి ఆయన స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు కాబట్టి ఆయన జాతిపిత అని. ఈ మొత్తం అంతా మన భారతదేశం అంతా కూడా ఒక జాతిగా పరిగణించుకుంటే ఈ యొక్క అంతటికీ కూడా ఈ భారతదేశాన్ని అంతటికీ కూడా
బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం తెచ్చింది ఎవరు అని అడిగితే ఖచ్చితంగా ఆయన పేరే చెప్పాలి. ఇంకొక వ్యక్తి పేరు చెప్పడానికి లేదు కదా. ఆ బిరుదుకి లేదంటే ఆ యొక్క పనికి సరిపోయిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా గాంధీజీ. ఇంకా మరి మార్పు అనేది ఏమైనా ఉందంటారా? ఏమైనా మార్చగలరంటారా? లేదు లేదు. ఇది వాస్తవేనా? ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఒకవేళ ఇండియాకి ఎవరు గాడ్ ఫాదర్గా లేదంటే స్వతంత్రం తెచ్చిన వ్యక్తిగా ఎవరున్నారంటే ఖచ్చితంగా గాంధీ గారి పేరే చెప్పాలి. ఫాదర్ ఆఫ్ నేషన్ అని అంటాం. ఓకే, ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని ఎవరిని చెప్పుకోవాలంటారు? దానికి కారణమైన వాళ్ళు అంటే మధ్యవర్తిగా ఉన్న ఎవరైతే ఉన్నారో అంతేనా? ఫాదర్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీకి ఎవరు? తండ్రి లేదంటే ఫాదర్ ఎవరని అనొచ్చు. ఇక అనడానికి తప్పించడానికి పక్కన పెట్టడానికి ఏది లేదు. ఖచ్చితంగా ఎవరని చెప్పాలంటే యేసుక్రీస్తు అనే చెప్పాలి. కాబట్టి ఏమని మాట్లాడతారంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని మాట్లాడతారు. అవునండి. అదే అంటే క్రిస్మస్ అయిన 8 రోజులకే, అది 7 రోజులకే న్యూ ఇయర్ వస్తుంది అంటే అది దానికి యేసుక్రీస్తు గారికి ఏమైనా సంబంధం ఉందా? నేను ఒక పోస్ట్ చూశాను. ఏంటంటే అంటే చాలా దారుణంగా పెట్టారు. ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే ఏమనుకోకండి. యేసుక్రీస్తు గారికి సున్నతి చేసిన రోజా అంటే నేను చాలా మర్యాదగా చెప్పాను. కాకపోతే ఆ పోస్ట్లో నెలకొందంటే ఇది కట్ చేసిన రోజా అని చెప్పేసి ఎటకారంగా పెట్టారనమాట. అసలు డేట్ ఆఫ్ బర్త్ లేనివాడికి కట్ చేసిన రోజేటి, అదే ఇది సొంత చేసిన రోజేటి అన్నట్టుగా ఎటకారంగా పెట్టారనమాట. అయితే ఏదో పోస్టులో నేను ఆ కిందకి వెళ్తేనేమో చూస్తే మన సినిమా లింకులు పెట్టారు, లింగమర్మం సినిమా లింకులు ఆ పోస్ట్లో. అంటే యేసుక్రీస్తు గారికి సొంతి మాత్రమే చేశారు, మీ శివుడికి అయితే ఏకంగా సొన్నం కొట్ల తీసి సొన్నం కొట్టేశారు అని చెప్పేసి కింద మన వాళ్ళు చాలామంది అందులో పోస్టులు పెట్టారనమాట లింగమర్మంది. అయితే ఆ కామెంట్స్ని మనం పక్కన పెడితే వాడి ఉద్దేశం ఏంటి అని అంటే అంటే క్రిస్మస్ జరిగిన 7 రోజులకి ఇది పెట్టారు అని అంటే సుంతి చేశారు, దీన్ని మనం జరుపుకోవాలా అని. అంటే యేసుక్రీస్తు గారికి న్యూ ఇయర్కి ఏంటి సంబంధం? దాని సందర్భంగానే కాలం అనేది ప్రారంభమైందా? ఇప్పుడు ప్రతి చరిత్రకారుడు చాలా తెలివిగా ఆలోచిస్తాడు. తన చరిత్రని ప్రపంచానికి అందించాలని అనుకుని చరిత్రలో చాలా పుస్తకాలు రాయడం జరిగింది. ఆ పుస్తకాల్లో ఈరోజు చరిత్రకారులుగా ఉన్నవారు సైతం కూడా అంగీకరించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. చరిత్రకారులు క్రీస్తుతో ఉన్నటువంటి సమకాలికులుగా క్రీస్తుని గురించి ఎరిగిన వారిగా ఉన్నవారు చాలామంది క్రీస్తుని గురించి పుస్తక రూపంలో రాయడం జరిగింది. అందులో ఒక ఫ్లినీ అని ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చరిత్రలో ఉన్నటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా రాసి దాచి చరిత్రకి అందించారు. చరిత్ర అంటే అర్థం ఏంటంటే రాబో తరాన్ని తెలుసుకోవడానికి కోసం. ఓకేనా? మరి ఆ చరిత్ర తెలియాలంటే చరిత్రకి అంత ప్రాధాన్యత కావాలంటే ఖచ్చితంగా ఆ చరిత్రను ప్రపంచానికి అందించగలిగిన చరిత్ర పురుషుడు ఉండాలి. ఖచ్చితం. అది ఎందుకు ఈయన గురించి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారని అడిగితే క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ తీసుకున్నప్పుడు మొట్టమొదటి ఏమని వస్తుందంటే న్యూ ఇయర్ అని 1వ రోజు వస్తుంది. ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. అది ఎక్కడి నుంచి ప్రారంభించారంటే మీరు చెప్పినట్టుగా యోధ ఆచారం సాంప్రదాయం ఏంటంటే బిడ్డ పుట్టిన 8వ రోజుకి ఏం చేస్తారంటే సున్నతి చేస్తారు. అది దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ. అబ్రహాం గారు సరే వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు. సున్నతి అంటే గోప్యాంగ చర్మం తీయడం అని అంటారు. అంటే దేవుడికి వారికి ఒడంబడికగా దేవుడిచ్చిన ఆజ్ఞ అది. అది ఎందుకు ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు అనేది తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకుంటాం. దేవుని వాడు సమర్పించుకోవడం అని అంటారు. అంటే నా వాడు. బ్రాహ్మిన్స్ జంజం ఏంటి ఎందుకు వేసుకుంటారు? అది ఆచారం. అంతేనా? వీళ్ళు బ్రాహ్మిన్స్ అని తెలియడానికి ఏముంటుంది వాళ్ళకి? కన్నాలు పెట్టుకుంటారు ఎందుకు? మరి పిల్లక కూడా ఉంచుకుంటారు కదా. ఇవి ఈ చెవు పోగులు కుట్టించుకోవడానికి చర్మానికి మరి కన్నం పెట్టుకుంటారు. చెవు పోగులు కుట్టించుకుంటారు. విన్నారా? దీనికి జుట్టు వెనకాల ఉంచుకుంటారు. ఏది సగం గుండు గీచుకొని పిల్లకు ఉంచుకుంటారు. మీరు చూసే ఉంటారు. మెడలో జంజి వేసుకుంటారు. మరి దీన్ని ఏమంటారు? దాన్ని తప్పు పట్టాల మరి దాన్ని ఏమంటారు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు గారికి గోప్యాంగ చర్మం తీశారు కానీ అంగాన్ని అయితే తీయలేదు. అంతే కదా. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఆలోచన లేనోడు, ఇంగిత జ్ఞానం లేనోడు మాట్లాడుతున్న మాటలు తెలియనివారు. ఇప్పుడు గోప్యాంగ చర్మం తీయడం అంటే దేవుడితో ఒడంబడిక. అబ్రహాం గారి నుంచి
నీకు అనేకమైనటువంటి సంతానాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు, ఆకాశ నక్షత్రాల వలె ఇసుకరేణి వలె. మరి వాళ్ళ సంతానం వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? అంటే ఇక్కడ వీళ్ళు మాట్లాడేది ఏంటంటే ఫులిష్నెస్ అనమాట. అంటే బుద్ధి లేని మాట్లాడతారు ఎప్పుడు. ఎందుకంటే వారి భూతి గ్రంథాలు చదివి గుళ్ళ మీద భూత బొమ్మలు చూసి ఇవన్నీ ఎలా ఉంటాయంటే వాళ్ళకి ప్రతిదీ కూడా ఒక పెడార్థం, దాంట్లో ఉన్న తప్పును పట్టాలని ఆలోచిస్తాడు. ప్రతి వారికి ఒక సాంప్రదాయం ఉంటుంది. మీకు తెలుసు, మీరు అన్నట్టుగా చెవులు కుట్టించుకున్నాడు ఒక సాంప్రదాయం, మెడలో జంజు వేసుకుంటాడు, ఒంటి మీద జంజు వేసుకున్నాడు ఒక సాంప్రదాయం, బూడిద రాసుకున్నాడు ఒక సాంప్రదాయం. ఓకేనా? ఇలా ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయబద్ధంగా మేము ఎందుకు చేస్తున్నామంటే, ఇప్పుడు శివుడు ఉన్నాడంటే అడ్డబొట్లు పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకున్నాడంటే అర్థం ఏంటి? ఆచారం, మా దేవుడు అలాగే ఉంటాడు అంటాడు. ఎందుకు పెట్టుకున్నావు అంటే అర్థం ఏంటి? దానికి ఏమైనా ఉందా? మనకేం చెప్పాలి. నిలువ పెట్టి పెట్టుకుంటారు. ఇలాగా మన నిలువ పెట్టి పెట్టుకున్నాడు, శివుడు నిలుబొట్టు పెట్టుకోడు, విష్ణు అడ్డబొట్టు పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోరని అడిగితే మీరు శివభక్తులు, వారు విష్ణు భక్తులు అని వాళ్ళే చెప్తారు. విన్నారా మీరు ఈ మాట్లాడినా? అంటే ఎవరిష్టం వాడికి ఉంటుంది. ఇప్పుడు ఎవరిష్టం వారికి లోకంలోనే ఉన్నప్పుడు ఎవడ దేవుడిని వాడు చూస్ చేసుకొని బతికేస్తున్నప్పుడు వీళ్ళకే ఎంత ఉంటే వీళ్ళకే ఎంత ఉంటే, సాక్షాత్తు దేవుడు ఆయనకి ఏం చెప్పాడంటే గోప్యాంగ చర్మము అని అనగానే దేవుడితో ఒడంబడిక. నీకు నాకు ఏం జరిగిందంటే గుర్తుండడానికి ఏం చెవుకోయొచ్చు కదా, మెడకోయొచ్చు కదా, తొడకోయొచ్చు కదా, మనం అడగొచ్చు. గోప్యాంగ చర్మం ఏమైనా? ఎస్, గోప్యాంగ చర్మం తీసినప్పుడు గోప్యంగా ఉంటుంది కాబట్టి. ఎస్, గోప్యాంగ చర్మం ఎవరెవరికి గోప్యంగా ఉంటుంది? ఓన్లీ అతనికి మాత్రమే తెలుసు, దేవునికి అతనికి తెలుసు చేసినప్పుడు. అవునా కదా? అది కూడా ఏ టైంలో చేస్తారు? ఏ వయసులో చేయాలన్నాడు? ఎనిమిదో రోజున చిన్నపిల్లలకి చేయాలి. అబ్రహాం గారికి అయితే ఆ కాలంలో ఒడంబడికి పెట్టినప్పుడు ఆయనకి సుమారుగా 90 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయనకి గోప్యాంగ చర్మం తీయడం జరిగింది, ఫస్ట్ స్టార్టింగ్ కనుక. ఆ తర్వాత తన కుమారుడికి 8 రోజుల నుంచి తన కుమారుడికి ఇస్మాయిల్ గారికి 12 ఏట వచ్చినప్పుడు చేస్తాడు. అప్పుడు ఇస్మాయిల్కి కూడా చేశారు. ఓకే, ఇస్సాక్ గారికి తర్వాత చేశాడు. ఇస్సాక్ గారు పుట్టిన తర్వాత చేశాడు. వీళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఆయన వయసు 90 ఉన్నప్పుడు, ఈయన వయసు 12 ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరిగిపోతుంది. దాన్ని ఒక పండగగా జరుపుకుంటారు. దాన్ని ఒక చాలా పండగగా ఎందుకు చేసుకుంటారంటే, మీకు తెలుసు కదా, చిన్నపిల్లలకి చెవులు పుట్టినప్పుడు అన్నప్రసన్నం చేసినప్పుడు దాన్ని పండగగా జరుపుకుంటారు. పిల్లలు పుట్టినప్పుడు, పేరు పెట్టినప్పుడు హైందవ సోదరులు చాలా మంది చేస్తారు. చెవులు కుట్టించినప్పుడు చేస్తారు, అన్నం ముట్టించినప్పుడు చేస్తారు, ఉయ్యాల్లో వేసినప్పుడు చేస్తారు. ఓకే, వీళ్ళందరిది ఇది ఒక ఆచారం అని అనుకుంటే, ఆ రోజు దేవుడు వారికి ఇచ్చిన ఆచారం నిబంధన ఏంటంటే, ఇప్పుడు లేదండి అది. ఆ రోజు వారికి ఇచ్చింది ఏంటంటే గోప్యాంగ చర్మము తీయాలి. ఎవరికది? ఇశ్రాయేలీయులకి ఇచ్చిన నిబంధన. ఓకే, ఇశ్రాయేల్ జనాంగంలో యూదుడిగా యేసుక్రీస్తు పుట్టాడు గనక ఆయన్ని ఆచారాన్ని దేవాలయంలోకి తీసుకువెళ్ళి 8వ రోజు ఆయనకి సున్నతి చేయడం జరిగింది. ఆ సున్నతి దినాన్ని దేవాలయంలో లిఖిస్తారు, రాసుకుంటారు. ఓకే, వాళ్ళ గ్రంథం, వాళ్ళ హిస్టరీ, వాళ్ళ చరిత్రలో రాసుకుంటారు. ప్రతిదానికి ఒక చరిత్ర. ఎస్, వారి దేవాలయ లెక్కల్లోనే. ఇప్పుడు కూడా దేవాదాయ శాఖ ఉంది కదా, అందులో ఎంత ఆదాయం వస్తుంది, ఏం చేస్తుంది, ఎవరేమి ఇచ్చారు, ఇవన్నీ కూడా రాసుకుంటారు. ట్రస్టీ అంటారు దాన్ని, మీకు అర్థమై ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అని అంటారు, దానికి ఒక ట్రస్ట్ ఉంటుంది. ఓకే, ఇలాగ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఎవరెవరు ఏ కానుకలు ఇస్తారో, ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఎవరెవరు ఏమి సమర్పిస్తారు, ఇవన్నీ కూడా ఎవరెవరు ఏం చేశారన్నది దాంట్లో లిస్ట్ ఉంటుంది. అలా దేవాలయంలో ఎవరైతే సున్నతి చేసుకుంటారో వాళ్ళు అప్పుడున్న ఆ కాలంలో ఉన్న ప్రీస్ట్స్ అంటారు వాళ్ళని, అంటే యాజకులకి కానుకలు ఇస్తారు, దేవాలయంకి కొన్ని కానుకలు సమర్పిస్తారు. అవన్నీ కూడా ఎవరెవరు చేయించుకున్నారు అనేది రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా రాసుకుంటారు. దాన్ని బట్టి అప్పుడేం లేవు కదా, అవే పుట్టారు, ఎంతమంది జనాభా ఉన్నారు, యోధ జాతులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అని వాళ్ళ లిస్ట్ అది. ఇప్పుడు జనసంఖ్య ఎలా తెలియాలనుకుంటే ఎంతమంది, దాన్ని బట్టి అంటే క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి 8 రోజులకి ఆయన పేరు రాశారు. ఆ పేరు లిఖించిన దాన్ని బట్టి సంవత్సరాన్ని, క్యాలెండర్ని తయారు చేశారు. అది కూడా మగపిల్లలకి మాత్రమే. అది మగపిల్లలకి మాత్రమే. మగపిల్లల లెక్కే ఉంటుంది అక్కడ. ఎక్కడ మగపిల్లలు ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎందుకు లెక్కేస్తారంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు, తండ్రి నుంచే మనకి ఏమొస్తుంది, ఇనిషియల్ వస్తుంది కదా. మగపిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆ యోధ జాతి ఆడపిల్లలు పుట్టినా వాళ్ళకి గణన వేరండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఆ సున్నతి అనేది మీరు చెప్పారు కదా, అది ఒక మాటలు అన్నారు పండగ. ఆ పండగ రోజు లేదంటే వారి జీవితంలో జరిగేది, దేవుడితో ఒడంబడికైన రోజు, ఇశ్రాయేల్ జనాంగంగా ఎంతమంది లిఖింపబడిన రోజుని వారు ఒక పండగ దినంగానే చేసుకుంటారు. అది వాళ్ళ ఇంట్లో దేవుడు ఒక మగ సంతానాన్ని ఇచ్చారని, వారి వంశాన్ని నిలవబెట్టి వంశాంకురు వచ్చాడని ఆనందపడతారు. అలాంటి టైంలో యేసుక్రీస్తు సున్నతి జరిగినప్పుడు దాన్ని లిఖించడం జరిగింది.
చరిత్రకారులు ఏం చేశారంటే ఎక్కడి నుంచి చరిత్రను ప్రారంభించాలన్నప్పుడు యేసుక్రీస్తు డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు అక్కడ. విచిత్రం ఇది. మనమందరూ కూడా క్యాలెండర్ అంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆయన పుట్టా క్యాలెండర్ వచ్చింది కానీ ఆయనతో పాటు రాలేదు కదా. ఇక్కడ విషయం ఏంటంటే యూదుల్లో ఎవరు కూడా యేసుప్రభు బర్త్డేని చేయరు. యూదులుగా ఉన్నవారు ఎవరు కూడా వాళ్ళు బర్త్డేలు చేసుకోరు, ఆ సున్నతినే చేసుకుంటారు. అవును, చిన్నప్పుడు ఆ సున్నతి దాన్నే బర్త్డేగా పరిగణలోకి తీసుకుంటారు. మీరు చరిత్ర అంతా చూసుకుంటే, బైబిల్ చరిత్ర అంతా మీరు చదివితే ఎక్కడ కూడా బర్త్డేలు సెలబ్రేట్ చేసుకున్నట్టు లేదు. కానీ ప్రపంచానికి డేట్ ఆఫ్ బర్త్ అని కాలం వచ్చినప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏది అని అడిగినప్పుడు ఏం చేయాలని అన్నప్పుడు ఈ 1వ తారీఖు నుంచి వారం రోజులు ముందుకు వెళ్తే ఏమొస్తుందండి? జనవరి నుంచి కరెక్ట్గా. అంటే మనం ఎప్పుడు చూసుకున్నా సరే న్యూ ఇయర్ ఏ వారం అయితే పడుతుందో దాని ముందుకు వెళ్తే సేమ్ అదే వారం 25th వస్తుంది, డిసెంబర్. అంతేనా? క్రిస్మస్ వస్తుంది. దాని యొక్క టైంని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారు. 7 రోజులు పూర్తయిపోయి 8వ రోజు 8వ రోజు సున్నతి చేసుకున్నారంటే దాని వెనక్కి ఇంకొక వారం రోజులు ముందుకెళ్తే ఏమొస్తుంది? ఖచ్చితంగా తీసుకునే లెక్క వస్తుంది. అలా కౌంట్ చేసి మన ప్రకారం 1వ తారీఖున తీసుకున్నప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి వచ్చినప్పటికీ 1వ తారీఖు నుంచి వెనక్కి వెళ్తే వారం రోజులకి ఏమొచ్చిందంటే డిసెంబర్ 25th వచ్చింది. దాన్ని యేసుక్రీస్తు జన్మదినంగా పరిగణలోకి తీసుకున్నారు. అంతేగాని అక్కడ లిఖించబడలేదు వీళ్ళ పేర్లను బట్టి. ఎస్, ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ప్రపంచం అంతా మహనీయుడు ఆ రోజు పుట్టాడు అని మనమందరం బర్త్డే చేసుకుంటే యూదులు మాత్రం దాన్ని సెలబ్రేట్గా అనుకోరు. దాన్ని ఏమనుకుంటారంటే దేవుడికి సమర్పించే రోజు, దేవుడికి ఎవరైతే మగబిడ్డని తీసుకుని వెళ్ళి సున్నతి చేస్తారో ఆ రోజుని వారు ఘనంగా అనుకుంటారు. దాన్నే వారు దేవాలయంలో లిఖించారు, వారి చరిత్రలో లిఖించారు. దీన్ని హిస్టారియన్స్ ఏం చేశారంటే, ఈ చరిత్రకారులు అని అనొచ్చు వారిని, వారు ఏం తీసుకున్నారంటే దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ గ్రెకోరియన్ క్యాలెండర్ తయారు చేసినప్పుడు దీన్ని ఆధారంగా తీసుకొని దీన్ని ప్రపంచానికి తెలియజేయాలని ఒకటి అన్నారు. ఒకటి అనేది చాలామందికి తెలియదు ఆ అంకె. న్యూ ఇయర్ ఎందుకు చేస్తారని. న్యూ ఇయర్ ఎక్కడి నుంచి న్యూ ఇయర్ ప్రారంభమైతే దేవాలయంలో యేసుక్రీస్తు వారికి సున్నతి చేసిన దినం నుంచి దాన్ని ప్రారంభించారు. సున్నతి అంటే ఇదేమీ తప్పు కాదు కదా. తప్పని ఏమైనా అనిపించిందా? సున్నతి అంటే గోప్యాంగ చర్మాన్ని దేవుడి కొరకు తీసి సమర్పించడం ఏమైనా తప్ప? వడంబడిక అంతేనే కదా. ఓకే సార్, అయితే చివరిగా మీరు ఏమంటున్నారంటే క్రీస్తు లేకపోతే కాలానికి మధ్యవర్తి లేనే లేడు, కాలానికి మధ్యవర్తి ఆయనే కాబట్టి ఆయన నుంచి క్యాలెండర్ మొదలైంది. ఇప్పుడు వాడుకున్న ప్రతి ఒక్కడు కూడా క్రీస్తుని వాడుకున్నాడని మీరు అనుకుంటున్నారా? చివరిగా నేను కొన్ని మాటలైతే కొన్ని వాస్తవాలతో మీకు ముందు నేను పెడతాను. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంటే సమయం అయింది కాబట్టి విషయానికి వద్దాం. మనం చరిత్రలో ఒకవేళ మీరు అన్నట్టుగా గంటపదంగా నొక్కి ఒక్క నుంచి బల్లగుద్ది నేనైతే చెప్తాను. ప్రపంచం అంతా కూడా ఖచ్చితంగా కాలగణనలో చరిత్రలో ఖచ్చితంగా యేసుక్రీస్తు ముందు ఎవరైనా వంగవలసిందే. ఇది వాస్తవం. ఎందుకు నేను చెప్తున్నానంటే చరిత్రలో ఏది తీసుకున్నా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే తీసుకుంటా. నేను చదువుకున్నాను, మీరు చదువుకున్నారా? ఇప్పటికే కంటిన్యూ అవుతుందా లేదా? చాలామంది కామన్ ఎరా అని పెట్టారు, బిఫోర్ కామన్ ఎరా అని పెడుతున్నారు, కామన్ ఎరా అని పెడుతున్నారు. క్రీస్తు శకం ఇంకా చెల్లిపోయింది, ఇంక లేదు, ఇంకా రాదు అని చెప్పేసి కొంతమంది, అంటే అన్నం తినేవాళ్ళు అయితే అలా మాట్లాడరు, అశుద్ధం తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు అయితే అలా మాట్లాడుతూ ఉన్నారు. కామన్ ఎరా అని పెట్టేసారు అలాగలగనిసి అంటున్నారు. మరి ఇప్పటికీ కూడా మీరు అంటున్నట్టుగా పాఠ్య పుస్తకాల్లో అదే వెళ్తుంది కదా, మరి దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడాలి. నేను ఒక విషయాన్ని మీతో క్లియర్గా చెప్తాను, బాగా వినండి. వీళ్ళు ఎవరైతే కామన్ ఎరా అని మాట్లాడుతున్నారో 19వ శతాబ్దంలో కొంతమంది నాస్తికులు అంటారు, దేవుణ్ణి నమ్మని వారు. వారు ఏం చేశారంటే ఈ BC-AD అనేది ఒక రిలీజియన్కి సంబంధించింది, దాన్ని మేము ఎందుకు తీసుకోవాలని అందరూ ఉన్నారు. అందులో ఈ జాతి ఆ జాతి అని ఎవడో లేడు. అందులో ఇంక్లూడ్ జ్యూస్ కూడా ఉన్నారు. జ్యూస్లో కూడా దేవుడిని నమ్మని వారు ఉన్నారు, ఆ జాతిలో కూడా. ఇలాంటి వారు అందరూ కూడా 19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా కొంతమంది దేవుడిని నమ్మని వారు, ఈ యొక్క లోకాన్ని గొప్ప అని అనుకునేవారు. రిలీజన్స్ నమ్మని వాళ్ళు రిలీజన్కి సంబంధించిన కాలగమనాన్ని మాకెందుకు ఇది రిలీజన్కి సంబంధించింది. AD BC అనేది మేము ఎందుకు నమ్మాలి? క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది
మేము నమ్మవసరం లేదు అనుకుని వారు అనుకుని పేరు ఎత్తడం ఇష్టం లేక కామన్ ఎరా అన్నారు. దాన్ని ఈరోజు వీళ్ళు ఎవరైతే చెప్పారో అల్లరి కోతుమక మతోన్మాద గుంపులు ఎవరైతే ఉన్నారో దాన్ని పట్టుకొని. సరే, నా ప్రశ్న ఏంటంటే సార్ ఇక్కడ సరే క్రీస్తు కామన్ ఎరా, ఈ క్రీస్తు శకం లేదు, క్రీస్తు పూర్వం లేదు అంటున్నారు. మరి రామశకం, రామపూర్వం, నేను అదే వద్దాం అనుకుంటున్నాను, మీరు దాన్ని అడుగుతున్నారు. దాన్ని పూర్తి చేస్తాను నేను, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈ కామన్ ఎరా అని అన్నారు కదా, ప్రతి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంటుంది, ఒక నిర్దిష్టమైనటువంటి కొలత ఉంటుంది ప్రతిదాన్ని కొలాలంటే. అంతే కదా, ఎత్తని కొలుస్తాము, లోతుని కొలుస్తాము, పొడుగని కొలుస్తాము, వెడల్పని కొలుస్తాము, ఇలా ప్రతిదానికి ఒక కొలత అనేది కామన్. అది ఈ కొలత కొలాలంటే ఖచ్చితంగా ఒక పిన్ పాయింట్ ఉంటుంది, ఒక ప్రారంభం ఉంటుంది, దాని నుంచే ఏదైనా మనం తీసుకొని వెళ్ళాలి. అది ఏదైనా అవ్వచ్చు, అది వస్తువు కొలత అయినా అవ్వచ్చు, లోతైనా ఎత్తైనా పొడుగైనా వెడల్పైనా, దానికి ఒక ప్రారంభం ఉంటుంది, దాన్ని పిన్ పాయింట్ అంటాం మనం. ఆ ప్రారంభాన్ని తీసుకువెళ్తున్నప్పుడు అక్కడి నుంచే ఏదైనా ప్రారంభం అవ్వాలి. ఓకే, ఇప్పుడు కామన్ ఎరా అంటున్నారు కదా, దేని నుంచి ప్రారంభించారు వాళ్ళని సమాధానం చెప్పమనండి. ఇది నా సూటి ప్రశ్న వారికి. ఏడీబీసీనే జస్ట్ పేరు మార్చారే తప్ప దాన్ని ఆ కాల గమనాన్ని అయితే మార్చలేకపోయారు. ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను, అదే ఇప్పుడు నేను అనేది ఏడీబీసీ అనేది ఇది ఒక రిలీజన్కి సంబంధించిందని ఆ వ్యక్తులు నేను ప్రశ్నించేది ఏంటంటే, ఎవరైతే ఉన్నారు అసలు ఈ పిన్ పాయింట్ ఉంది కదా, ఈ ప్రారంభం ఉంది కదా, ఈ యొక్క కామన్ ఎరా అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు వాళ్ళు? మళ్ళీ కొత్తగా ఏమీ తీసుకొని రాలేదు. అది ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏ కాలం నుంచి తీసుకున్నారు, ఏ వ్యక్తి నుంచి తీసుకున్నారు చెప్పాలిగా. ఆ ఏడీబీసీ ఉన్నదాన్నే మార్చుకున్నారు వీళ్ళు, అంతే అంతే తప్ప మళ్ళీ వీళ్ళు ఏం కొత్తగా. మీకు ఇందాకలో ఒక మాట చెప్పాను, ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే మార్చడానికి ఇంకేం ఉండదు. అలాగే ఫాదర్ ఆఫ్ హిస్టరీ, ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని అన్నాం అనుకోండి. ఫాదర్ ఆఫ్ హిస్టరీ అంటే మార్చడానికి ఇంకేం ఉండదు, యేసుక్రీస్తే. ఇంకా మార్చడానికి ఏం ఉండదు, దాన్ని తప్పు పట్టడానికి పక్కన పెట్టడానికి ఇంకేమీ లేదు. ఏం చేయాలో అర్థం కాక కామన్ ఎరా అంటున్నారు. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని కామన్ ఎరా అని అన్నారనుకోండి, పిచ్చి పనికి మళ్ళా జ్ఞానం లేని బుద్ధి లేని వారు ఎవరైనా అంటే, అసలు కామన్ ఎరా ఎక్కడి నుంచి ప్రారంభమైంది, దాన్ని ఏ కొలతతో తీసుకున్నారు, ఏ వ్యక్తితో తీసుకున్నారు, ఏ కాలం నుంచి ప్రారంభించారు. ఈ కాలం అనేది ఒకటి ఉంది కదా, ఏ కాలం నుంచి, ఎవరి కాలం నుంచి, ఓకే, ఎక్కడి నుంచి ప్రారంభించారు వీళ్ళు అంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, తిరిగి మళ్ళీ ఎక్కడికి రావాలి, మళ్ళీ అక్కడికి ఆయన దగ్గరికి రావాలి. ఫస్ట్ బస్సు ఉంటుంది కదా, బస్ స్టేషన్, డిపో నుంచి బయలుదేరి తిరిగి మరలా ఎక్కడికి వెళ్తుంది, డిపోకే రావాలి. మళ్ళీ వాళ్ళందరూ తిరిగి మరలా ఇక్కడికే రావాలి. ఇది ఎంత ఫులిష్నెస్ ఉందో చూసారా. కాబట్టి ఇప్పుడు మీకు కొన్ని వాస్తవాలు చెప్తాను. ఇక్కడ విషయం ఏంటంటే, ఏదైతే బీసీ అన్నారో, బీసీ అంటే అర్థం ఏంటి, బిఫోర్ క్రైస్ట్. ఓకే, ఏడి అంటే స్టాండ్స్ ఫర్ 2 వర్డ్స్. ఈ రెండు కూడా వర్డ్స్ అండి. ఏంటిదంటే లాటిన్ వర్డ్లో చాలా విచిత్రం ఉంది, అది మీకు ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్నాను చివరిగా. చెప్పండి సార్. ఏ అంటే ఏంటంటే ఎనో, డి అంటే ఏంటంటే డొమిని అని అర్థం, యానో డొమిని అని అర్థం. అసలు యానో డొమిని అనే పదానికి అర్థం ఏంటంటే, ది మీనింగ్ ఏంటంటే ఇన్ ది ఇయర్ ఆఫ్ ది లార్డ్. ఏడీకి సంబంధించినటువంటి మాట. బిఫోర్ క్రైస్ట్, ప్రభువుకు ముందు. ఏడి అంటే ప్రభు నుంచి మొదలైన సంవత్సరం. అది ప్రభు తర్వాత కూడా కాదు, ప్రభు నుంచి ప్రారంభమైన. ద ఇయర్ ఆఫ్ లార్డ్ అంటే ప్రభు నుంచి ప్రారంభమైన సంవత్సరం, అంతే. ఇక్కడ ఇన్ ది ఇయర్ ఆఫ్ ది లార్డ్ అని అన్నాడు ఏడీలో. ఆ లార్డ్ ఎవరు సార్? అదే చెప్తాను ఇప్పుడు మీకు, చెప్పండి. అదే కదా చెప్పాను, లార్డ్ అంటే ఎవరు, తండ్రి అని అంటాం కదా, ప్రభువు, తండ్రి, రాజు. చెప్పాను కదా ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని ఇందాకలే. ఎస్, అర్థం అవ్వలేదా? ఇందాక నుంచి నేను చెప్తుంది అదే. ఏడి అంటే అర్థం ఏంటంటే ఫాదర్ ఆఫ్ హిస్టరీ, తండ్రి. లార్డ్ అంటే తండ్రి అని అర్థం, ప్రభు అని అర్థం. చరిత్ర ఇలా ఆలోచించారు వాళ్ళు. కాలానికి కూడా ఎవరు ఉండాలంటే ప్రభు ఉండాలి, రాజు ఉండాలి, లేదంటే తండ్రి ఉండాలి. రాజు అన్నా ప్రభు అన్నా తండ్రి అన్నా ఒకే అర్థానికి వస్తుంది. రాజు అంటే ప్రజల్ని పరిపాలించే తండ్రి, లార్డ్ అంటే ప్రభువే కదా, అవునా కదా. ఇక్కడ ఎంత బాగుందో చూడండి, ఇన్ ది ఇయర్ ఆఫ్ ది లార్డ్. ఇన్ ది ఇయర్, ఈ సంవత్సరం ఎవరిదట, ప్రభువుది. అంటే ఈ సంవత్సరానికి ఎవరు రాజు, ఎవరు కారణం, ప్రభు. ఎంత బాగుంది చూసారు ఈ మాట. అసలు ఏడి అనేది ఊరకే పెట్టలేదండి ఆ మాట. అంటే కాలానికి తండ్రి ఎవరైనా ఉన్నారంటే అది క్రీస్తే అని మీరు ఎంత మంచి కొత్త సంగతి చెప్పామో తెలుసా మన ప్రజలకి. ఇప్పుడు దాకా కాలానికి మధ్యవర్తి కాదు, కాలానికి తండ్రి అయిన రాజు, కాలానికి రాజు. ద లార్డ్ అంటే కాలానికి రాజు. మరి మనకి కూడా ఆయన రాజే కదా. మరి రాజు అంటే ప్రజల్ని పరిపాలించేవాడు, కాలం అంటే ప్రజల్ని పరిపాలించే
ఎవరిదైనా సరే సార్, నేను అంటే ఈ కాలం రాజులు అని విన్నాను, కానీ కాలానికే రాజు అని చెప్పేసి నేను ఇప్పుడు ఇదే విన్నాను. ఆ కాలానికి తండ్రి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ తండ్రిగా ఎవరు నియమించారంటే ప్రభు. కాలాన్ని ఎవరికి అప్పగించారంటే అందుకే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని మనం మాట్లాడుతూ క్రీస్తునందు శకం అంటే ఆయన నుంచి ప్రారంభమైందని, క్రీస్తు పూర్వం అంటే ఆయనకు పుట్టక ముందు ఉన్నదని. ఏడి అంటే మనం అర్థం చేసుకున్నాం, ఏమన్నాడంటే స్టాండ్స్ ఫర్ 2 వర్డ్స్. ఇదిలో అర్థం ఏంటంటే మీనింగ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ ది లార్డ్. ఇది ఇయర్ ఆఫ్ ది లార్డ్ అని. ఒకటి ఏమని చెప్పాడంటే యానో డొమినీ. యానో అంటే ఈ యానో డొమినీ అంటే ఇయర్ ఆఫ్ ది లార్డ్ అంటే ఈ యొక్క సంవత్సరానికి ఎవరు కారణం, ఎవరు ప్రభు, ఎవరు తండ్రి అంటే యేసుక్రీస్తు కదండి. ఇప్పుడు దాకా ఇది కాలంలోనే మీరు చూసారు, బైబిల్లో చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారేమో. సార్ ఇది బైబిల్లో చూపిస్తాను మీకు. ఇప్పుడు అందరూ చూడాలి, ఇది క్రొత్త నిబంధన గ్రంథం. ఈ బైబిల్లో తప్పుపడుతూ ఉన్న మతోని మొదలరా, ఈ గ్రంథం ఎంత గొప్పదో మీకు చెప్తాను. ఇది చరిత్రలో అందరూ ఆలోచించి చేసిన మాటే, కానీ ఇది మీకు ముందే చెప్పాను. ఈ కాలానికి రాజుగా, కాలానికి తండ్రిగా, కాలానికి ప్రభువుగా ప్రభువుని యేసుక్రీస్తుని ఎవరు నియమించారంటే దేవుడు నియమించాడు. ఆ సంవత్సరం ఎవరికి ఇచ్చేసాడంటే ఈ కాలానికి తండ్రి నువ్వు, ఈ సంవత్సరానికి తండ్రి నువ్వు, అంతే కదా. కాలం అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే సంవత్సరం మారుతుంది. క్యాలెండర్లో సంవత్సరం మారితేనే ఆ క్యాలెండర్కి విలువ. నెల మారితే క్యాలెండర్ మారదు, సంవత్సరం మారితేనే క్యాలెండర్ మారుతుంది. సంవత్సరం మారితేనే నూతన సంవత్సరంలోకి వెళ్తాం. అందుకే సంవత్సరం మాట్లాడారు, అర్థమైందా. ఎవరంటే ఇన్ ది ఇయర్ ఆఫ్ ది లార్డ్ అంటే ఈ యొక్క సంవత్సరానికి ఎవరు రాజు, ఈ కాలానికి సంవత్సరం అంతా ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు రాజు, ఎవరు ఆ సంవత్సరాన్ని లెక్కించడానికి ఎవరు సరిపోతారు. చూసారు కదండి, బైబిల్ మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఆశ్చర్యపోయే ఒక వచనాన్ని మీకు నేను ఈ యొక్క సందర్భంగా మీరు అడిగిన ప్రశ్నకి నేను జవాబుగా పరిపాలించే రాజు. ఎస్, కాలాన్ని పరిపాలించే రాజు. ఇంకా గట్టిగా మాట్లాడితే కాలానికే రాజు. అదే ఓకేనా. ఆ కాలానికి రాజు ఎందుకయ్యాడు ఆయన బైబిల్లో. ఇప్పుడు మతోన్మదులని మీరు అన్నారు కదా, వాళ్ళు ఏమైనా నోటి మాటలతో చెప్తారు, వాళ్ళకి గ్రంథాధారం ఏదైనా చూపించగలరా? వాళ్ళకి గ్రంథాధారం చూపించాలంటే ముందు ఆ దారాలన్నీ తెగిపోతుంటాయి, అంతే కదా. ఏడి అనే దానికి ఊరకే పెట్టలేదు. ఏడి అనేది కాలానికి ఆయన రాజు ప్రభు అని మనం చదువుకున్నాం. ఇప్పుడు మీకు బైబిల్లో వండర్ఫుల్ వర్డ్ చెప్తాను. లోకాసు వార్త 4:19 ఈ ఏడి అనే పదానికి సంబంధించిన వర్డ్ రాయబడి ఉంది, వచనం. ఆ వచనం అది చదువుతున్నాను నేను. ఇక్కడ దేవుడు తనని ఎలాగ ఈ ప్రపంచానికి అభిషేకించి పంపించారని ప్రభు చెప్తూ 18వ వచనాన్ని కూడా చెప్తాను. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను. ఎవరికట? చెరలోని ఎలా ఉన్నారంటే ప్రతి కాలంలోని మనుషుల కింద మనిషి, జాతి వైరుధ్యాలు, విభేదాలు, వైషమ్యాలతో మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. ఇలా చెరలో ఉండిపోయారు. చెర అంటే బంధించేదని అర్థం. జాతి కింద బంధింపబడి ఉన్నారు, కులం కింద బంధింపబడి ఉన్నారు, మతం కింద బంధింపబడి ఉన్నారు. మనుషులు ఇలా అన్ని బందీకాణాల్లో ఉన్నారు, అవునా. ఈ మనుషులందరూ చెరలో ఉండిపోయారు. స్వతంత్రం లేదు, మనుషులకి ఫ్రీడమ్ లేదు. అందరినీ కూడా ఫ్రీడమ్గా చేసి అందరూ సమానంగా చూసేది ఏదైనా ఉంటే అది కాలమేనండి. ఈ రోజుకి అందరూ సమానమేనా? పేదని ధనికుడని లేదు కదా. ఈ రోజుకి ఈ టైం మనం తిరుగుతున్న ఈ టైంకి అందరూ సమానమే. అందరికీ ఒకే కాలం చూపిస్తుంది, అందరికీ ఒకే టైం చూపిస్తుంది, అవునా కదా. పేదోడికి ఒక టైము, డబ్బున్నోడికి ఒక టైము, పేదోడికి ఒక రాత్రి, డబ్బున్నోడికి ఒక రాత్రి, పేదోడికి ఒక వెలుగు, డబ్బున్నోడికి ఒక వెలుగు, పేదోడికి ఒక ఉదయం, డబ్బున్నోడికి ఒక వెలుగు, పేదోడికి ఒక మధ్యాహ్నం, డబ్బున్నోడికి మధ్యాహ్నం ఉండదు. దేవుడు ఇచ్చేది కదా సమానం. అందుకే ఆయన కాలానికి ప్రభు అన్నాడు. ఇప్పుడు కాలానికి ఎందుకు ప్రభు అయ్యాడంటే కాలం అందరినీ సమానంగా ఉంటుంది కనుక, కాలం అందరికీ సమానంగా చూపిస్తుంది కనుక ఆ కాలానికి ఆయన ఎందుకు ప్రభు అయ్యాడంటే అందరినీ సమానంగా చూడడానికి. వెరీ గుడ్, సూపర్. ఓకే, ఇక ముందుకెళ్దాం. చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును. గుడ్డోలు కదండి వీళ్ళందరూ, గుడ్డోలు కదా. కాలం నిజమన్నా సరే అబద్ధానైనా నిజం చేయాలనుకుంటే గుడ్డి వారికి చూపు. ఇవన్నీ మనం ఆ గుడ్డోలకి మనం ఇప్పుడు అన్న మాట వెలుగు కలిగిస్తాయేమో. చూపును కలుగునని ప్రకటించుటకు, ఏం చేయటకంట? ప్రకటించుటకు. ఇప్పుడు చదువుదామండి. ఏడి అనే పదం చదివాం కదా, అది ప్రభు హితవత్సరము. ఏంటిదట? ప్రభు హితవత్సరం. ఇప్పుడు ఒక వండర్ఫుల్ మీనింగ్ మీకు చెప్తాను నేను, జాగ్రత్తగా మీరు వినాలి. ఈ బైబిల్ని దేంటి నుంచి ట్రాన్స్లేట్ చేశారంటే గ్రీక్ నుంచి. ఏమంటే గ్రీక్ నుంచి ట్రాన్స్లేట్ చేసిన దాని పదాన్ని కూడా మనం ఒకసారి దీన్ని పైన వేసి చూపిద్దాము. ఒకసారి దీన్ని చూపిద్దాం ఒకసారి. ఇక్కడ ఏముందో చూద్దాం. ఇక్కడ లోకాసు వార్త 4వ ఇప్పుడు నేను చదువుతున్న 19 దాని యొక్క అర్థం ఏంటంటే ఈ చదువుతున్న ఈ వచనం
ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు. హితవత్సరం అంటే మంచి సంవత్సరము. ఓకే. ఏం ప్రకటించడానికి వచ్చాడట? ప్రభు హితవత్సరం అంటే పరలోకమందున్న దేవుడు హితవత్సరము ప్రకటించడానికి వస్తూ కాలానికి మధ్యవర్తిగా ఎవరు వీళ్ళు నియమించారు అనుకుంటే పొరపాటు. దేవుడే ఆయన నియమించి పంపించాడట లోకానికి. దేవుడే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని నియమించి కాలానికి. ఇప్పుడు చూడండి, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దాన్ని నెరవేరుస్తారు. అయిపోయింది. ఏడీలో మీకు వచ్చింది కదా, ప్రభువు ఎవరంటే నా ప్రభు. ఆ కాలాన్ని ఎవరికి అప్పగించాడంటే నాకు. ఆ కాలానికి ప్రభువుని ఎవరంటే నేను. ఆ కాలంలో ఎందుకు ప్రభువునయ్యానంటే మనుషులందరినీ సమానంగా చూడడానికి. కాలం మాత్రమే మనుషులను సమానంగా చూడగలదు. అందుకే నేను కాలానికి ప్రభువునయ్యాను. వెరీ గుడ్ అని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రీక్లో రాయబడిన సందర్భం ఒకసారి మనం ప్లే చేసి చూపిద్దాం వాళ్ళకి. ఇంగ్లీష్లో దాని ట్రాన్స్లేట్ ఏముందంటే టు ప్రొక్లేమ్ ది ఇయర్ ఆఫ్ ది లార్డ్స్ అని ఉంది. టు ప్రొక్లేమ్ ది ఇయర్స్ ఆఫ్ ది లార్డ్. టు ప్రొక్లేమ్ ది ఇయర్స్ ఆఫ్ ది లార్డ్. ఇది ఎవరిదట? ఎవరు ప్రొక్లేమ్ చేశారు? ఎవరిదట ఈ సంవత్సరం? దేవుడి, ప్రభుది అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ఏడి అంటే అర్థం ఏంటి? ఇది బైబుల్లో రాయబడిన సందర్భాన్నే మరలా ఏడి అని మాట్లాడాం. యానో డొమిని అని మాట్లాడాం కదా. యానో డొమిని అని మాట్లాడింది. ఇది ఎవరిదంటే ప్రభు యొక్క కాలము, ప్రభు యొక్క సంవత్సరం మనం మాట్లాడుకున్నామే అదే ఇది. ఓకే. దిస్ ఈజ్ ప్రాఫెసీ సార్. ఇది ప్రాఫెసీ. ఇది లోకసువార్త 4:19 ఇది దైవ సంకల్పం. కాలానికి ఎవరో మధ్యవర్తిగా మనుషులు పెట్టారని అనుకుంటే అది పొరపాటు. ఏ కాలంలో ఎవరొచ్చినా ఆయన కాలానికి మధ్యవర్తిగా దేవుడు పెట్టాడు కనుక ఈ సృష్టి ఉన్నంత వరకు, ఈ కాలం ఉన్నంత వరకు, ఈ చరిత్ర ఉన్నంత వరకు, ఈ కాలం మనుషుల మధ్య తిరుగుతున్నంత వరకు కూడా కాలానికి రాజు, చరిత్రకు రాజు, చరిత్రకు తండ్రి ఎవరైనా ఉంటే ఆయన యేసుప్రభువేనండి. ఎవరన్నా అవునన్నా కాదన్నా క్రీస్తే రాజు, కాలానికి ప్రభు. అయిపోయింది. ఎవరు అవునన్నా కాదన్నా క్రీస్తే రాజు, కాలానికి ప్రభు. నువ్వు అవునన్నా కాదన్నా. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఆడ అవునన్నా కాదన్నా ఏ డేట్ వేయాలి? ఆ డేట్ ఆఫ్ బర్త్ ఈ నెలని, ఈ సంవత్సరాన్ని బట్టి వేసుకోవాలి. ఆ క్యాలెండర్ని బట్టి. ఆడు పుట్టినా, చచ్చిపోయినా, పెళ్ళి అయినా, ఏ డేట్ అయినా సరే ఆడు అవునన్నా కాదన్నా. ఇప్పుడు మీరు వచ్చారు కదా, వారికున్న 33,33,33,333 దేవతలు పుట్టా, శివుడు పుట్టా, విష్ణువు పుట్టా, రాముడు పుట్టా, కృష్ణుడు పుట్టా చెప్పాలి. లేదంటే బ్రహ్మ పుట్టా, వినాయకుడు పుట్ట, ఇంకా చాలా మంది ఉన్నారు కాదండి. వీళ్ళు క్రైస్తవులు పెట్టింది వద్దనేసి పోనీ హిందూ పోనీ వాళ్ళ గ్రంథాల ద్వారా ఏమైనా క్యాలెండర్ని పెట్టారంటే అది కాదు. మళ్ళీ ఈ రిలీజన్ది వద్దనుకుని ఎవడైతే నాస్తికులు పెట్టుకున్నా మళ్ళీ ఆలీలు దీన్ని అరుగు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా? మీకు ఆంధ్రాలో పెద్ద గుడి ఏదండి? తిరుపతి కదండి. అవునా? ఆంధ్రాలో, ఇండియాలో కూడా బాగా ఆదాయం వచ్చే గుడి ఏదైనా ఉంటే తిరుపతి క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. ఎప్పుడు? ఉగాది రోజు రిలీజ్ చేస్తారు అనుకున్నారా ఏంటి? లేదు, న్యూ ఇయర్కి కదా రిలీజ్ చేస్తారు. మీరు కావాలంటే టీటీడీ క్యాలెండర్ చూసుకోండి. అక్కడ ఏమైనా ఉంటుందంటే న్యూ ఇయర్ అని ఉంటుంది. ఫస్ట్ 1వ తేదీన న్యూ ఇయర్ అని ఉంటుంది. ఎవరు పుట్టి? వీళ్ళు మీరు తిరుపతి దేవస్థానమే కాదు, మన భారతదేశంలోని ఏ దేవస్థానం ఒకవేళ క్యాలెండర్ చేసినా దేవస్థానం కూడా కాలానికి ప్రభువు క్రీస్తు ఒప్పుకుంది. కాలానికి ప్రభువు క్రీస్తే. వాళ్ళు తిరుపతి దేవస్థానం ఎప్పుడు న్యూ ఇయర్కే క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైనా మీరు ఒకవేళ ఉగాది రోజు వారు తెలుగు సంవత్సరాది అన్నారు కదా, తెలుగు సంవత్సరాది క్యాలెండర్ ఎవరైనా రిలీజ్ చేయడం మీరు చూసారు ఎప్పుడైనా? లేదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది దేవాదాయ శాఖ అయినా ఓకేనా, మరొక శాఖ అయినా, మరొక ఈ ప్రపంచం మీద బతుకుతున్న ఏ మనిషి అయినా ఎవడైనా మీరు అవునన్నా కాదన్నా కాలానికి ప్రభు యేసుక్రీస్తే, కాలానికి తండ్రి యేసుక్రీస్తే అని నొక్కి వక్కా నుంచి బైబిల్ చెప్పింది, చరిత్ర చెప్పింది. ఇంకెంతకన్నా ఆధారం ఏం కావాలి చెప్పండి నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు నేను కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను. అలాగే నాతో పాటే నా సోదరులు సోదరిమణులు చాలామంది కొత్త విషయాన్ని, కాలానికి ప్రభు అయినా తండ్రి అయినా రాజు అయినా క్రీస్తేసే అని ఈరోజు మీరు మాకు ఒక బోధన చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. అలాగే క్రీస్తుని తప్ప కాలానికి మధ్యవర్తిగా, తండ్రిగా, రాజుగా, ప్రభువుగా ఇంకెవరూ సరిపోరని, రామశకం రామపూర్వం కానీ, కృష్ణ శకం కృష్ణపూర్వం కానీ వీళ్ళు సచ్చినా సరే వీళ్ళు దాన్ని పెట్టలేరని ప్రపంచం మొత్తం నాకు ఈరోజు అర్థమైంది. మొత్తం మొదలారు మీకు నచ్చినా నచ్చకపోయినా మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని ఒక డేట్ వేసుకొని మీరు జీతం తీసుకుంటున్నారంటే అది దేవుని ప్రభు పెట్టిన భిక్ష అని ఈరోజు
మాకు తెలియపరిచినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. మరొక వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. నేను మీ క్యాట్ బాబు విత్ హనీ జాన్సన్ గారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.